శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి నెల 2024 సంవత్సరంలో మకర రాశి వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మరి ఈ నెల మకర రాశి వారికి ఫిబ్రవరి 15వ తారీఖు వరకు అష్టమాధిపతి రవి రాశి అందే సంచరించడం జరుగుతుంది. ఒక విధంగా భాగ్యాధిపతి బుధుడితో కలిసి కూడా ఉండడం వల్ల ఒక విధమైనటువంటి రాజయోగం, అంటే విపరీత రాజయోగం ఏర్పడింది అన్నమాట. అంటే రెండు దుస్థానాధిపతులు, 6వ స్థానాధిపతి 8వ స్థానాధిపతి కలిసి రాశి అందు సంచరించడం ఒక విధంగా జాతకుడికి ముఖ్యంగా శత్రువులపై విజయాన్ని, అలాగే నూతన ఆదాయం కొరకు చేసే ప్రయత్నాలు కొంతవరకు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఏదన్నా ఇది విద్యారంగంలో ఉన్న వాళ్ళకి, ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే దినసరి ఆదాయం కొరకు జీవనోపాధి సాగిస్తున్న వారికి ఒక విధంగా అనుకూలమైన ఫలితమే అనొచ్చు. ఏదో విధంగా వాళ్ళకి ఆదాయం మార్గాలు ఏర్పడతాయి, ప్రభుత్వ సహకారం లభించే అవకాశం ఉంది, మొత్తం మీద కొత్త ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి. గతంలో కన్నా కొద్దిగా ధైర్యంగా, కాన్ఫిడెన్స్గా జాతకుడు మరి తన వ్యవహారాల్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఇక 12వ స్థానంలో శుక్రుడు, అంటే ఈ శుక్రుడు ఈ రాశి వారికి యోగకారకుడు, దశమాధిపతిగా 1000 స్థానంలో ఉన్నాడు. అప్పుడు ఏమవుతుందంటే వృత్తి కొరకు పెట్టుబడి పెట్టడం కానీ, వృత్తిని మార్చడం కానీ, ఉపాధి కొరకు దూర ప్రాంతం కానీ విదేశం కానీ వెళ్ళడం కానీ జరుగుతుంటుంది. అంటే ఇవి తొందరగా మారే గ్రహాలు కాబట్టి ఆ ప్రయత్నాలు జరుగుతుంటాయి. గతంలో ప్రయత్నం చేస్తే ఈ సమయంలో దాని ఫలితం ఇవ్వడం జరుగుతుంటుంది. సరే, మొత్తం మీద శుక్రుడు 12లో ఉన్నప్పుడు ఏదన్నా వ్యాపార అవసరాల కొరకో, ఉద్యోగ అభివృద్ధి కొరకో, అలాగే విందు వినోదాల కొరకో, లేదంటే ఏదన్నా లగ్జరీ సంబంధించిన వాటి కొరకో ధనం వ్యయం జరుగుతూ ఉంటుంది. సంతోషంగా కొంత ధనాన్ని శుక్రుడు 12లో ఉన్నప్పుడు జాతకుడు ఎంజాయ్ చేస్తుంటాడు. దానికి అదనంగా బుధుడు కూడా, చతుర్థ లాభాధిపతిగా ఉన్నటువంటి కుజుడు కూడా 12వ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే శుక్ర కుజులు 12వ స్థానంలో ఉన్నప్పుడు జాతకుడు కొంత అనవసర వ్యయం చేయడం జరుగుతుంది. చాలా కాలంగా అతను ఏదో ఒక తీరని కోరుకుంటే దాన్ని ఈ సమయంలో తీర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలాగే ఒక ఖరీదైన హోటల్లో స్టే చేయడం కానీ, లేదంటే ఏదన్నా దూర ప్రాంతంలో ఉన్నటువంటి ఒక వినోద కేంద్రాన్ని, విలాస కేంద్రాన్ని దర్శించడం, అక్కడ కావలసిన వారితో ఎంజాయ్ చేయడం కూడా జరుగుతుంటుంది. ఇది అందరి విషయంలో కాకపోయినా వారి వారి స్థాయిని బట్టి ఈ కుజ శుక్రులు కలిసినప్పుడు జాతకుడికి కొంత కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త అలవాట్లు మీద ఆసక్తి మళ్ళుతూ ఉంటుంది. ఏదో కొంత అతని స్థాయిని బట్టి జీవితాన్ని ఎంజాయ్ చేసే ప్రయత్నం చేస్తుంటాడు. సో ఇది ఈ విధంగా ఉంటే లగ్నంలో బుధ కుజులు అనుకూలంగా ఉన్నారు. అయితే శని 2వ స్థానంలో కుటుంబ స్థానంలో ఉండడం వల్ల కుటుంబపరంగా ఆర్థికపరమైన చికాకులు, కుటుంబ సభ్యుల నుంచి సహకారం పెద్దగా లేకపోవడం జరుగుతూ ఉంటుంది. కొంతమంది ఇదే టైంలో ఇవన్నీ అనుకూలిస్తున్నాయి కాబట్టి జీవనోపాధి కొరకు వేరే ప్రాంతం కానీ, దూర ప్రాంతం కానీ వెళ్ళడం జరుగుతుంటుంది. ఇక శని భగవానుడు కూడా రాహు నక్షత్రంలో సంచరిస్తున్నాడు కాబట్టి, రాహు 3వ స్థానంలో ఉన్నాడు కాబట్టి కొంతవరకు కొత్త ఉపాధి అవకాశాలు ఏర్పడే అవకాశం ఉంది. అంటే చాలా కాలంగా ఉన్నటువంటి ప్రభావం వల్ల జీవితంలో ఏదన్నా ఒక వ్యాపారం ఏదో చేసి బాగా నష్టపోయిన వాళ్ళు తిరిగి మళ్ళా వాళ్ళ జీవనోపాధి కొరకు వేరే ప్రాంతంలో కొత్తగా లైఫ్ని స్టార్ట్ చేసే సూచనలు జాతకంలో కనబడుతుంటాయి. సో ఏదైనా మొత్తం మీద జాతకుడు కొత్త జీవన ఉపాధిని, కొత్త జీవితాన్ని ప్రారంభించే సమయం రావడం జరిగింది. ఇక్కడ నుంచి అయినా కొంత అభివృద్ధి జాతకుడికి వచ్చే అవకాశం ఉంది. మరి ఈ గ్రహాల అనుకూలత వల్ల మరి ఎక్కువగా 4, 12 స్థానాల అధిపతులు ఎక్స్చేంజ్, అంటే చతుర్థాధిపతిగా ఉన్నటువంటి కుజుడు 12లో ఉన్నాడు, 12వలో ఉన్నటువంటి గురువు 4వ స్థానంలో ఉన్నాడు కాబట్టి ప్లేస్ ఆఫ్ చేంజ్ జరుగుతుంది.
సో ఇది భార్య ప్రోత్సాహంతోనో ఏదైనా ఒక స్త్రీ ప్రోత్సాహంతో మీరు ప్లేస్ ఆఫ్ చేంజ్ రావడం జరుగుతుంది. అదే ప్లేస్ ఆఫ్ చేంజ్ తర్వాత ఖచ్చితంగా బాగుంటుంది, ఇందులో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి మీరు మరి ఖచ్చితంగా మరి మీ స్థాయిని బట్టి మరి బాగా ఈ ఏలినాటి శని ప్రభావంలో ఇబ్బంది పడిన వారు, ఆల్రెడీ జీవనోపాధి కోల్పోయి ఏం చేద్దామని ఆలోచిస్తున్న వారు ముందు మీకు అనుకూలమైనటువంటి ఒక కొత్త ప్రాంతానికి మారి అక్కడ మీ జీవనోపాధి సాగించడం వల్ల 100% మీ యొక్క జీవన విధానం తిరిగి పునఃప్రారంభం అవుతుంది. తిరిగి నెమ్మదిగా మీ యొక్క పాత వైభవాన్ని తిరిగి పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏమాత్రం ఆలోచన లేకుండా ఏదైనా అవకాశం వచ్చినప్పుడు మీరు ప్లేస్ మారండి, 100% బాగుంటుంది, అందులో ఏం పర్వాలేదు. అది రాహు కూడా 3వ స్థానంలో ఉన్నాడు కాబట్టి మీకు మిత్రులు, చిన్ననాటి మిత్రులు కానీ అనుకోకుండా పరిచయమైన మిత్రులు కానీ మీకు మీరు నిలదొక్కుకోవడానికి తగు విధంగా సహాయం చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఒక చాలా కాలం తర్వాత మంచి రోజులు వచ్చాయని అనుకొని మీ జీవన విధానాన్ని తిరిగి ప్రారంభించడం వల్ల 100% కొత్త లైఫ్ ప్రారంభమవుతుంది. అయితే ఎంత కొత్త లైఫ్ ప్రారంభించినా మరి ఈ కుజ శుక్రుల కలయిక వల్ల వచ్చిన ధనాన్ని మళ్ళా పాత పద్ధతిలోనే మరి కొంత వేస్ట్ ఖర్చులు, అనవసర ఖర్చులు తగ్గించుకొని ముందుకు వెళితే అనుకూలంగా ఉంటుంది. బట్ ఏదైనా ఈ రాశి వారు నిరంతరం ప్రస్తుతమే కాదు ఎల్లప్పుడూ కూడా హనుమాన్ ఆరాధన, అంటే ఈ రాశి వారికి కుజస్థానం అయినటువంటి వృశ్చిక రాశి బాధక స్థానం, అందులో కుజుడు బాధకుడు. అటువంటి కుజుడు యొక్క అనుగ్రహం ఉంటేనే జాతకుడు జీవితంలో అభివృద్ధి చెందుతూ ఉంటాడు. సో ఆ కారణం వల్ల కుజగ్రహ అనుగ్రహం కోసం హనుమాన్ చాలీసా పారాయణ, హనుమాన్ ఆరాధన, మంగళవారం రోజు నియమంగా ఉండడం, ఇవన్నీ చేసుకోవడం వల్ల అతి తొందరలోనే జాతకుడు తిరిగి పూర్వ వైభవాన్ని పొందుతాడని ఆశిస్తూ, సాధారణంగా గ్రహాల యొక్క శాంతి కొరకు పంచభూతాలు అంటే మనకి గాలి, నిప్పు, నీరు, వాయువు, ఆకాశం అనే 5 తత్వాలు ఉండడం జరిగింది. దీన్నే మనం ఈ పూజాధికాలు నిర్వహించేటప్పుడు పంచోపచార పూజ అని చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇందులో ముఖ్యంగా శని భగవానుడు యొక్క అనుగ్రహం కోసం మరి శని భగవానుడు వాయుతత్వ రాశి అవ్వటం వల్ల ధూపంతో పూజించడం వల్ల, అంటే మీకు సాధారణంగా శివాలయాల్లో కానీ అమ్మవార్లకు కానీ ఈ సాంబ్రాణి ధూపం ఎక్కువగా వేస్తూ ఉంటారు. సో అది సింపుల్గా అగరబత్తీలు వెలిగించడం. అంటే చాలామంది ఏం చేస్తారంటే పూర్తిగా పూజ చేయని వాళ్ళు వారంకోసారి మామూలుగా చేస్తుంటూ ప్రతిరోజు కూడా ఉభయ సంధ్యల్లో ఈ అగరబత్తి వెలిగించి పూజ చేస్తూ ఉంటారు. ఇంకా ఓపిక ఉన్నవాళ్ళు సాంబ్రాణి పొగ అది గృహం అంతా వేస్తూ ఉంటారు. ఎక్కువగా అమ్మవార్లకి, శివునికి, అలాగే ఈ సాంబ్రాణి పొగ వేయటం వల్ల కనీసం ప్రతిరోజు అగరబత్తి 2 పూట్ల భగవంతుని యొక్క ఆరాధించడం వల్ల మీకు కంపల్సరిగా ఈ నవగ్రహాల్లో శని భగవానుడి యొక్క అనుగ్రహం లభించడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల ఒకటి, అలాగే ప్రతిరోజు కూడా ఈ గృహంలో నిరంతరం ఏదో భగవంతుని యొక్క నామస్మరణ మోగే విధంగా, అంటే గతంలో కొన్ని చిన్న చిన్న బాక్సులాగా ఉంటే ఏదో ఓం నమో నారాయణయో, ఓం శివాయ ఏదో చదువుతూ ఉంటాయి. సో అటువంటి కూడా గృహంలో ఉండడం వల్ల ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ ఆ గృహంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు శని భగవానుడి యొక్క అనుగ్రహం కావాలంటే ఆ గృహం చాలా పరిశుభ్రంగా ఉండాలి. అలాగే ఇరిగిపోయిన వస్తువులు, పనికిమాలిన వస్తువులు, అక్కర్లేని వస్తువులు ఇంట్లో ఉంచడం. అలాగే కొంతమందికి ఏంటంటే ఓ 10 జతల చెప్పులు ఉంటాయి, ఏదో కొత్తవి కొంటుంటారు, పాత ఏం చేసుకుంటారో. ఈ చెప్పుల జతలు ఎక్కువ అవడం వల్ల ఈ కొంతకాలంకి ఆ నెగిటివ్ ఎనర్జీ వాటి మీద వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ చెప్పులన్నీ నిల్వ ఉంచకుండా ఎప్పటికప్పుడు దాన్ని అవసరం తీరిన తర్వాత బయటపడేయండి. ఏదో 1-2 చెప్పులు పెట్టుకోవడం అన్నది ఒక కొత్తమైన పద్ధతి.
అలాగే ఇంట్లో వాడే చీపురు గట్ట దాన్ని కూడా మరి ఒక చోట కొంతమంది నిలువుగా పెడుతుంటారు అనమాట, అంటే కుచ్చు పైకి వచ్చేలా పెడుతుంటారు అనమాట, జ్యేష్ఠాదేవి చేతిలో ఆయుధంలాగా. ఎట్టి పరిస్థితుల్లో కూడా కుచ్చు అరిగిపోతే ఇంకోటి కొనుక్కుంటాం, ఏం పోయింది. అందువల్ల ఎప్పుడు కూడా అది నిలువుగా కరెక్ట్గా పెట్టాలి తప్ప కుచ్చు పైకి వచ్చే విధంగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టలేదు. ఇవన్నీ కూడా అలక్ష్మికి కారణాలు అన్నమాట. సో అలాగే ఏంటంటే ఈ భోజనం చేయడానికి కూడా ఒక పర్టికులర్ టైం పాటించాలి. ఏ టైంలో పడితే ఆ టైంలో తినడం, ఎక్కడ పడితే అక్కడ తినడం, ఈ టీవీలు చూస్తూ ఈ మంచాల మీద కుర్చీల్లో సేరబడి ఈ విధంగా భోజనం చేయడం, ఏదో ప్లేట్లో భోజన పదార్థాలు ఉడించుకొని తినడం, ఇవన్నీ కూడా ఐశ్వర్యప్రదం కాదు. ఇవన్నీ కూడా శనిని ఆహ్వానించే ఇండికేషన్స్ అన్నమాట. ఈ అనాచార పనులన్నీ కూడా శనిని ఆహ్వానిస్తుంటాయి. అలాగే శుభ్రమైనగా ఉండడం, శుభ్రంగా భోజనం చేయడం, అలాగే ఆహార పదార్థాలు కూడా జాగ్రత్తగా వినియోగించడం, ఇవన్నీ కూడా లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు అవుతూ ఉంటాయి. కాబట్టి సో ఏదైనా శని భగవానుడి యొక్క అనుగ్రహం కావాలనుకున్న వాళ్ళు ప్రతి పని కూడా పద్ధతి ప్రకారం నియమానుసారం చేసుకోవడం వల్ల వాళ్ళు కంపల్సరీగా శని భగవానుడు టాప్ రేంజ్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. స్వస్తి.